అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్ వనజ గారు. హలో అమ్మా. ఈ మధ్య ఏంటంటే డైట్స్ లో చాలా రకాల డైట్స్ మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలోనే ర్యాండమ్ గా అలా స్వైప్ చేస్తూ ఉంటే ఖర్జూరం డైట్ అని చెప్పేసి చెప్తున్నారండి. ఏం అవసరం లేదు, మన బాడీకి ఖర్జూరం ఒక్కటి తింటే చాలు, అందులో కావాల్సిన పోషకాలు ఫుల్ మినరల్స్ అన్ని అందిస్తాయి అని చెప్పేసి అంటున్నారు. అది నిజంగా పాసిబుల్ అనేది ఒక్కటే తింటే సరిపోతుందా మన బాడీకి? సో ఏంటంటే ఏదైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా ఇస్ పూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. ఏదేదో వస్తూనే ఉంటుంది. అసలు ఎందుకు కొన్ని పనికి వస్తాయి, కొన్ని పనికి రావు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏంటంటే మన ధర్మంగా మనం ఏం చేయాలంటే ఏ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చినా మన బ్యాక్గ్రౌండ్ చెక్ మనం చేసుకోవాలి. ప్రతి దాని మీద గుడ్డిగా నమ్మేసి ఏదో ఈ మధ్య ఒక కొత్త పేరు వాట్సాప్ యూనివర్సిటీస్ టైప్లో అయిపోయి ఏది పడితే అది మనం నమ్మేసి దాన్ని ఫాలో అవ్వడం అన్నది వన్ థింగ్ ఈజ్ రియలీ బ్యాడ్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు కొరియన్ స్కిన్ ఫర్ ఎగ్జాంపుల్, కొరియన్ స్కిన్ కావాలంటే మీరు ఇట్లా ఇట్లా చెయ్యండి అని అది ఎవరైతే టిప్స్ చూపిస్తూ ఉంటారో వాళ్ళు కొరియన్సే చూపిస్తూ ఉంటారు. మనం అది చూసేసి వాళ్ళలాగే మనం అయిపోతామని మనం ఎన్ని రుద్దినా ఇట్ డజంట్ వర్క్, మనకు వర్క్ అవ్వదు అది. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్కి సంబంధించి అక్కడ వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉంటారు అన్నమాట. ఎవ్రీ కంట్రీ ఈజ్ డిఫరెంట్, అక్కడ కాంప్లెక్షన్ డిఫరెంట్, వాళ్ళ వాతావరణం డిఫరెంట్. వీటిని బట్టి మన స్కిన్ టెక్స్చర్ అవి ఉంటాయి కాబట్టి అవి ఒకటి అట్లా అదొక మ్యాడ్నెస్. రెండోది ఏంటంటే ఇట్లా ఓన్లీ ఖర్జూరం తినాలి, మోనో డైట్స్ అంటాం. ఓన్లీ చికెన్ తింటే సన్నగా అయిపోతారు, 10 రోజులు కంటిన్యూస్గా చికెన్ తింటే, లేకపోతే కంటిన్యూస్గా ఖర్జూరం తింటే మీరు తెల్లగా అయిపోతారు. అట్లాగా దట్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. మేబీ ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు సస్టైన్ చేసుకోగలుగుతాం మనం ఏదైనా కానీ. ఓకే, ఖర్జూరం ఏంటంటే ప్యాక్డ్ విత్ న్యూట్రియంట్స్, నో డౌట్ ఇన్ ఇట్. కావాల్సినంత ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ అందులో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉండాలి అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఖర్జూరం పెడితే ఏంటంటే వాళ్ళకి డైలీ కావాల్సిన ఐరన్, ఈ బ్రెయిన్కి కావాల్సిన వాట్ ఎవర్ న్యూట్రిషన్ కానివ్వండి, ఇవన్నీ ఇమీడియట్గా ఎనర్జీ బూస్టర్ అనమాట. అది మనకి ఇమీడియట్గా ఎనర్జీని కూడా ఇస్తుంది ఈ ఖర్జూరం. కావాల్సినంత మెగ్నీషియం, కావాల్సినంత ఐరన్, కావాల్సినంత కాల్షియం ఇది ఉంటుంది. కాకపోతే ఇట్ హ్యాస్ నో ప్రోటీన్ ఇన్ ఇట్. ఓకే, అండ్లో B12 ఇవన్నీ మనకి ఏవైతే నెసెసరీయో మన బాడీకి చాలా వరకు లేవు. ఏంటంటే ప్రతి మనిషి బాడీకి అన్నీ అవసరం. కార్బ్ అవసరము, నీకు ఫైబర్ అవసరం ప్రతిరోజు, రకరకాల మినరల్స్ అవసరము, వేరే యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం, ఇవన్నీ అవసరం. కాబట్టి ఏ ఒక్కటో తింటే ప్రతి ఒక్క దాంట్లో ఏదో కొన్ని మాత్రమే ఉంటాయి. హోల్సమ్ ఫుడ్ లాగా ఏది ఉండదు మనకి. కాబట్టి ఇది ఒక్కటే తింటూ ఉంటే మెల్లిమెల్లిగా మీరు మజిల్ లాస్ అయిపోయి, అంటే సన్నగా అవ్వడం ఒక డిఫరెంట్, హెల్దీగా సన్నబడడం ఒక డిఫరెంట్, ఒక పేషెంట్ లాగా అయిపోవడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. చాలా మంది ఇట్లాగే రాస్తున్నారు అనమాట, ఖర్జూరం తిని లైఫ్ లాంగ్ బ్రతికేయచ్చు అని. బట్ దట్ ఈస్ రాంగ్. అట్లాంటి వాటి వైపు కూడా వెళ్ళొద్దు. ఖర్జూరము ప్రతిరోజు మార్నింగ్ బ్రాండెడ్ మంచి ఫేక్ కూడా వస్తున్నాయి, చాలా చాలా ఏవేవో తీసుకొస్తున్నారు ఖర్జూరంలో. చాలా ఉన్నాయి కదండి, చాలా రేంజెస్ లో ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏది బెస్ట్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటారు? అసలు పాకం కూడా కలిపేసి కూడా అందులో సోక్ చేసేసి అమ్ముతున్నారు. అది కాకుండా ప్రాపర్ షాప్కి వెళ్ళి, ఇప్పుడు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద షాప్స్, వాటిలలో వెరైటీస్ ఉంటాయి ఖర్జూరంలో కూడా. అందులో మంచి వెరైటీ తీసుకొని, అండ్ వన్ థింగ్ ఫర్ షూర్, సీడ్లెస్ ఎప్పుడు కన్జ్యూమ్ చేయకండి. బికాస్ సీడ్లెస్ చేసే ప్రాసెస్ లో చాలా అన్హైజీన్ ప్రాక్టీసెస్ అనమాట. చాలా వరకు మనకు బయటకు వచ్చాయి కొన్ని. ఓకే, అన్హైజీన్ ప్రాక్టీసెస్ కాబట్టి ఇట్స్ ఓకే. మనం ఖర్జూరం సీడ్ తీసుకోలేనంత ఓపిక లేకుండా లేం కాబట్టి సీడ్ తో పాటే తీసుకోండి. బిగ్ సైజ్ ఖర్జూరాలు దొరుకుతాయి మనకు. ఒక మంచి ఖర్జూరం కింగ్ సైజ్, అవి మీ పిల్లలకి డైలీ ఒకటి ఇస్తే కనుక వాళ్ళకి కావాల్సినంత ఎనర్జీ బూస్టర్ అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకే, అయితే కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు మీరు అన్నారు ఓన్లీ ఖర్జూరం మీద బ్రతికేయచ్చు అంటే ఎట్లా ఉండేది అంటే, కొంతమంది కొన్ని ప్లేసెస్ లైక్ డెజర్ట్ ఏరియాస్, రాజస్థాన్, దుబాయ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్లో ఏమయ్యేదంటే ఇలా ఎడారుల్లో వాళ్ళు వ్యాపారాలన్నీ ఈ బేస్ కదా, ఎడారి నుంచి ఒక ఎడారి నుంచి ఇంకొక ఎడారికి వెళ్ళాలి, డెజర్ట్స్లో నుంచి వెళ్ళాలి. కాబట్టి అక్కడ దొరికే ఏకైక ఫ్రూట్ కానీ ఆహారం ఏదైనా ఉందంటే డేట్ ఒక్కటే ఉండేదన్నమాట. సో వాళ్ళు ఈ వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళకి ఎప్పుడైనా ఫుడ్ దొరకకపోతే అప్పుడు ఎక్కువగా ఈ ఖర్జూరాలు కన్జ్యూమ్ చేసేవాళ్ళు అనమాట. దాంతోపాటు ఏం చేసేవాళ్ళు అంటే ఇంకా కొంచెం, ఇప్పుడు మనకి కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఓన్లీ ఖర్జూరం తినేస్తే మన బోన్ బాగుండాలి, కాల్షియం బాగుండాలి. సో యాజ్ ఎ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా
ఈ క్యామెల్ మిల్క్ ఉండేది కదా, క్యామెల్ మిల్క్ లో కలిపి, ఎందుకంటే ఎడారిలో ఓన్లీ అవే ఉంటాయి వంటలు కాబట్టి పాలలో ఈ ఖర్జూరం కలిపి అవి తాగితే వాళ్ళకి కొంచెం ఎనర్జీగా ఉండదు, ఫుల్ మీల్ అనమాట. ఈ మధ్య మనం ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ ఎట్లా తాగుతామో అట్లా దాంట్లో వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్, కాల్షియం అందులో ఉండేది. సో అందుకని ఈ మధ్య ఏంటంటే దాన్ని కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఏం చేశారంటే డేట్ సిరప్, పాలల్లో డేట్ సిరప్ కలపడము ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, సో అన్నీ ఉన్నాయి ఒకప్పటి నుంచే ప్రాక్టీసెస్. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఎక్కువ చేస్తాం అనమాట. క్వాలిటీ ఆఫ్ డేట్స్ చూసుకోవాలి ఒకటి, అది తినేటప్పుడు. అట్లా పాలల్లో మీరు డేట్స్ వేసుకొని తిన్నా ఫుల్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అది. ఎవరికైనా పడితే, కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇలాంటివన్నీ లేకుండా చూసుకుని మీరు ఖర్జూరం, ఒకవేళ మీకు మంచి ఎనర్జీ బూస్టర్, ఎనర్జీ డ్రింక్ పొద్దున్నే కావాలి అనుకుంటే ఖర్జూరం కాసేపు వేడి పాలలో నానబెట్టి అందులో ఇంకా కొన్ని పాలు యాడ్ చేసి వితౌట్ యాడింగ్ షుగర్ అది డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసి మనకి హెల్త్ బెనిఫిట్స్, హెయిర్ గ్రోత్కి చాలా వర్క్ చేస్తుంది, హెయిర్ లాస్ అవ్వకుండా కంట్రోల్ అవ్వడానికి, స్కిన్ టెక్స్చర్ కానివ్వండి, మీ నెయిల్స్ గ్రోత్కి, ఇవన్నిటికీ బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది ఈ డేట్స్ అనమాట. కాబట్టి ఓన్లీ డేట్స్ అన్నది అంటే మోనో డైట్స్ అంటాం. ఏదైనా ఒక్కదాని మీద డిపెండ్ అయి తినడం ఇట్లా ఫేటల్ అయిపోతుంది, మన హెల్త్ కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఆల్టర్నేట్ చేసుకుంటూ ఎంత అవసరమో అంత తింటే సరిపోతుంది మనకి. అండ్ ఈ మధ్య ఇంకోటి ఏంటంటే షుగర్ ని కంప్లీట్ గా రీప్లేస్ చేసినట్టుగానే మనకి డ్రై డేట్స్ పౌడర్ అని చెప్పేసి దొరుకుతుంది. షుగర్, బెల్లం అంతా కూడా దీంతో మనము రీప్లేస్ చేసేసుకోవచ్చు అని, అది ఓకే అంటారా? ఓకే, టు అన్ ఎక్స్టెంట్ ఓకే అమ్మా, నో ప్రాబ్లం. అది కాకపోయినా బట్ ఆల్వేస్ ఫ్రెష్గా ఉన్న దాంట్లో ఉన్నంత క్వాలిటీ డ్రై దాంట్లో ఉండదు. అది ఒకటే చూసుకోవాలి మనం. అన్లెస్ ఇట్ ఇస్ అ హర్బ్స్ అన్ని మనం డ్రై ఫామ్ లోనే ఎక్కువగా తీసుకుంటాం, కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఫ్రెష్ ఫామ్ లో తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇవన్నిటికంటే ఇంకా బెస్ట్ ఏంటంటే ఎస్పెషలీ విమెన్ ఎవరైతే ఉన్నారో 30-40s ఆ టైంలో వెళ్ళిపోయి వాళ్ళకి బాడీకి హెల్దీ ఫ్యాట్ కూడా అవసరం చాలా. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డేట్స్ని, కోకోనట్ మిల్క్ ఉంటుంది కదా, కొబ్బరి పాలతోటి కనుక డేట్స్ కలుపుకొని, ఎన్ని డేట్స్, ఒక చిన్న గ్లాస్, ఎక్కువ కూడా అక్కర్లే. కొబ్బరి పాలు కొంచెం డైజెషన్ ప్రాబ్లం అది అవుతుంది కాబట్టి, కాకపోతే కొబ్బరి పాలు ఈజ్ గుడ్ ఫ్యాట్ అనమాట, ఎక్సలెంట్ అనమాట. మన స్కిన్ టోను, హెయిర్ మంచి నిద్ర పట్టడానికి వాటికి చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. దీన్ని ఇంకా మీరు ఎన్హాన్స్ చేయాలి అంటే ఈ ఖర్జూరం ఏవైతే ఉంటుందో ఒక మంచి పెద్ద సైజ్ ఖర్జూరం, లేకపోతే 2 ఖర్జూరాలు చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి ఈ కొబ్బరి పాలలో వేసి ఒక ½ an hour ఉంచేసి అవి తాగితే కనుక, ఏదైనా ఒక టైం ఫిక్స్ చేసుకోండి, అరౌండ్ 4 o'clock in the evening. 4 o'clock in the evening ఏమవుతుందంటే మీకు నైట్ అంతా చక్కటి నిద్ర పట్టడానికి, మీ స్కిన్ టోన్ని చక్కగా ఇంప్రూవ్ చేయడానికి, ఎవ్రీథింగ్ అనమాట. హైడ్రేషన్ లెవెల్స్, ఎవరికైతే చాలా మందికి చాలా ఇష్యూస్ ఉంటాయి, నిద్ర లేకపోవడం, మధ్య మధ్యలో బ్రెత్లెస్నెస్ రావడం, ఇట్లాంటివన్నీ, ఈ ఇష్యూస్ అన్నిటిని చక్కగా ఈ కాంబినేషన్ ఆఫ్ మిల్క్ హెల్ప్ చేస్తుంది అనమాట. చిన్నపిల్లలకి అయితే కనుక నార్మల్ మిల్క్లో వేసేసేయండి. ఏజ్డ్ ఎవరైతే, ఈ మధ్య చాలా మంది ఇట్స్ అ వేగన్ డైట్ కూడా అనొచ్చు దీన్ని కంప్లీట్గా. వేగన్ మీద ఎవరైతే ఎక్కువ ఫోకస్ చూపిస్తున్నారో వాళ్ళకి కూడా ఇది ఇమీడియట్ ఎనర్జీ బూస్టర్ అనమాట. పిల్లలకు కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే హెల్తీ డ్రింక్ ఏదైనా ఇవ్వాలంటే చిన్న కోకోనట్ మిల్క్లో ఈ డేట్స్ వేసి ఇచ్చేస్తే ఇట్స్ అ కంప్లీట్ ఫుల్ మీల్ లాగా, ఒక వేగన్ డైట్ లాగా వర్క్ చేస్తుంది. ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ డిన్నర్ కూడా రీప్లేస్ చేసేసేయచ్చు పెద్దవాళ్ళు. సమ్ టైమ్స్ yes you can replace it for dinner అన్నమాట. ఏదైనా స్లైట్ గా సలాడ్ దీన్ని తాగేసి ట్రై చేయొచ్చు. దేర్ ఇస్ నో హార్మ్. ఇందులో ఏవి మనం ఏం కెమికల్స్ వాడట్లేదు. వెరీ హెల్దీ వే టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్ అనమాట, ఓవరాల్ హెల్త్ ని. నిద్ర మాత్రం నార్మల్ గా కూడా ఎవరికైతే నిద్ర ప్రాబ్లం ఉన్నదో చాలా రెమెడీస్ చెప్తాం నిద్రకి, బట్ స్టిల్ కొబ్బరి పాలు చాలా బ్యూటిఫుల్ గా, నాకైతే చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. కొబ్బరి పాలు చిన్న ఇంత గ్లాస్ లో తాగేసి అరౌండ్ 4-5 o'clock in the evening ఆ రోజు హ్యాపీ నిద్ర అనమాట. చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుంది. ఓకే ఓకే, వావ్. అటు బ్యూటీకి, అటు హెల్త్ పరంగా, నిద్రకి, అన్నిటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ కూడా మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.